హాయ్ అండి. మనము చికెన్ కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. మనము 1 కిలో చికెన్ తీసుకున్నామండి. ఆ చికెన్లోకి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, కొంచెం పుదీనా, కొత్తిమీర కొంచెం వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. కొంచెం వినాయకుడి పండగ కదా, పక్కన పూజ జరుగుతున్నది, కొంచెం డిస్టర్బ్గా ఉన్నదేమో. మంచిగా పక్కన పెట్టుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. చికెన్ కూర కదా, ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఒక స్టారు, ఒక మరాఠీ ముగ్గ, ఇక 4 లవంగాలు, 3 యాలకులు, 3 చెక్క, కొంచెం అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు, ఒక ½ టీ స్పూన్ చాజీరా, ఒకటి కొంచెం రాతి పువ్వు. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లము ఎల్లిగడ్డ. ఇందాక మనం చికెన్లో వేసాం కదండి, కలిపాం కదా, ఇప్పుడు దీనిలో ఒకటి అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు చీల్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. ఈ అల్లం ఉల్లిగడ్డ ఈ పచ్చివాసన పోయిన దాకా వేపుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పుదీనా, ఒక గుప్పెడు పుదీనా, ఒక టీ స్పూన్ పసుపు, ఇవి మంచిగా ఫ్రై అయినాయండి. ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం 4 టమాటాలు తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. టమాటా మగ్గటానికి 1 టీ స్పూన్ ఉప్పు, తొందరగా మగ్గిద్ది అన్నమాట టమాటా. మనం మూత తీసి చూద్దాము. మన టమాటా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ వేసేసుకున్నాం. కలుపుకొని దీనిపైన మూత పెట్టుకున్నామండి. మనం చికెన్లో వాటర్ చూడండి ఎట్ట ఊరిందో. ఇప్పుడు మనం దీని కారం పసుపు వేసాం కదా, కారం ఒకటే వేసుకోవాలి. ఇందాక కొంచెం వేసానండి కూరలో. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్లు కారం, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు కలిపి కొట్టిన పొడి ఒక ½ టీ స్పూన్. ఇదంతా మంచిగా కలుపుకోవాలండి. 1 టీ స్పూన్ ఉప్పు, ఇవన్నీ మంచిగా కలుపుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలండి. ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి.
ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాం కదండి, కొంచెం ఉప్పు కారం అవన్నీ ఇప్పుడే చూసుకోవాలి. నాకైతే కొంచెం ఉప్పు తగ్గింది. ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుంది. కారం అయితే సరిపోయింది. ఇప్పుడు మనం మూత పెట్టి ఉడికించుకుందామండి. ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి. మనకి కూర దగ్గర పడింది, ఉడికిందండి మనకి కూర. ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకుందాం. ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి, కొంచెం కస్తూరి మేతి వేసుకుందామండి. ఇదంతా కలిపేసుకుందాం. మనకు ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయినాయండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకున్నాం కదా. ఇంకా మనం మూత పెట్టుకొని స్టవ్ బంద్ చేసుకుందామండి. మన కూర రెడీ అయిపోయిందండి. గిన్నెలోకి తీసుకుందాం. మన చికెన్ కూర ఎంతో బాగా రుచిగా టేస్ట్గా రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా చేసుకొని ఒకసారి మీరు కూడా టేస్ట్ చేసి తినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.